అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు గుంతకల్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఏవో రాంప్రసాద్ మీద ఎంక్వైరీకి రావడం జరిగింది. అయితే ఇది రెండోసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే రాంప్రసాద్ సంబంధించిన ఏవో మీద సిపిఎంఎల్ రూడర్స్ పార్టీ ఆధ్వర్యంలో పోయిన నెల 26వ తారీఖున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయన చేస్తున్నటువంటి మహిళల మీద లైంగిక వేధింపులు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ కార్మికుల మీద కూడా ఒక రకమైనటువంటి బూతు మాటలు మాట్లాడము, వాళ్ళని ఒక రకంగా భయపెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లు కూడా ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా అదే విధమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి దాదాపుగా 32 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వస్తే వాటిని కూడా దాని పర్సెంటేజ్ కావాలి, బంగారం నాకు ఇస్తేనే మీకు బిల్లులు చేస్తానని చెప్పి బహిరంగంగా చెప్పడం అనేది జరిగింది. అతను సూపరింటెండెంట్ అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది సమక్షంలోనే, స్టాఫ్ సమక్షంలోనే చెప్పడం జరిగింది. ఈ విధంగా బరితెగించి అతను అవినీతి అక్రమాలకు పాల్పడడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నింటిపైన కూడా గతంలో కూడా 26వ తారీఖున సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కూడా మళ్ళీ 28వ తారీఖున ఎంక్వైరీకి రావడం, మడకశిర ఏరియా సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు దివాకర్ గారు ఎంక్వైరీ వచ్చి చేయడం జరిగింది. అయితే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైందో తెలియదు. తర్వాత మళ్ళీ మేము కూడా దానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా డిసిహెచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లినాం. తర్వాత కూడా స్పందించకపోతే మళ్ళా సచివాలయం సంబంధించిన ఏదైతే సెక్రటరియట్కి వెళ్ళి వెలగపూడికి వెళ్ళి సచివాలయంలో కూడా హెల్త్ మినిస్టర్ గారితో కలిసి మాట్లాడి ఈ విధంగా ఏవో గారి ఆకృతాల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి కమిషనర్ గారి సిరి మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా స్పందించి చాలా ఆకృతాలకు రాంప్రసాద్ చేసినటువంటి చాలా దుర్మార్గాలు కరెక్ట్ కాదు, దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాం, మా దృష్టికి అయితే సరిగ్గా రాలేదు ఇది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి సీరియస్ గా కావడం జరిగింది. మళ్ళీ ఎంక్వైరీ ఇచ్చేసి అతని మీద వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడికి మళ్ళీ రెండోసారి ఎంక్వైరీకి రావడం జరిగింది. ఏదైతే ఎముగనూరు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంధించిన బాలాజీ కుమార్ గారు కానీ, అదేవిధంగా ఇంకో మేడం రావడం జరిగింది, ముగ్గురు రావడం జరిగింది టీం సభ్యులుగా. అయితే ఇప్పటికైనా కూడా ఎందుకంటే కాలయాపన చేస్తారని కానీ అతని మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకునే దాఖలా లేవు. గతంలో కూడా సూపరింటెండెంట్గా పనిచేసిన కమలమ్మ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అయితే దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఆమె రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆమె మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లా ఎంక్వైరీలు కాకోకుండా వెంటనే యాక్షన్ తీసుకోగలిగితేనే ప్రభుత్వం మీద కూడా విశ్వాసం ఉంటుంది, లేకపోతే ప్రజలకు విశ్వాసం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.